ఇక డీటెయిల్స్ చూస్తే మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. తొలుత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులర్పించిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఇడుపులపై నుంచి ఎన్నికల ప్రచార భేరీ మోగించనున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాటు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి నివాళులు అర్పించిన అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలి రోజు బస్సు యాత్ర కడప పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో జరగనుంది. ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 21 రోజుల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తూ సిద్ధం సభలు నిర్వహించిన 4 పార్లమెంటు నియోజకవర్గాలు మినహా మిగతా పార్లమెంటు స్థానాల పరిధిలో బస్సు యాత్రను నిర్వహించనున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తాను చేసిన ప్రజా సంకల్ప పాదయాత్ర తరహాలోనే బస్సు యాత్రలోనూ రోజు ఉదయం వివిధ వర్గాల ప్రజలు మేధావులతో సీఎం జగన్ మమేకమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింతగా మెరుగుపరుచుకోవడానికి వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సాయంత్రం ఆయా పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు సీఎం జగన్ పూర్తిగా ప్రజలతో మమేకమవుతారు. యాత్ర సందర్భంగా ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో విడిది చేయనున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేసి ప్రతి ఇంటికి మేలు చేసిన అంశాన్ని సీఎం జగన్ యాత్రలో వివరించనున్నారు. జగన్ పాలనలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత అల్లాడిపోతున్నారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిలువునా ముంచారని మండిపడ్డారు. 5 ఏళ్లుగా ఒక్క డిఎస్సి కూడా నిర్వహించకుండా ఎన్నికలకు ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలెడ్జ్ ఎకనామీలో తెలుగు యువత అగ్రస్థానంలో ఉండాలన్నదే తన కోరికని స్పష్టం చేశారు. కుప్పం పర్యటనలో భాగంగా యువతతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో గ్రూప్ 1 పోస్టులను ఇష్టానురీతిగా కావలసిన వారికి ఇచ్చారని చంద్రబాబు ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్వే నెంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారని అన్నారు. కుప్పంలోనే తనను బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖనిజ సంపద దోచేస్తున్నారని, మద్యం, గంజాయి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో జే బ్రాండ్ మద్యాన్ని అరికడతామని అన్నారు. యువతలో సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉండాలన్నారు. రాష్ట్రాన్ని కాపాడాలనే 3 పార్టీలు కలిసి మీ ముందుకు వచ్చాయన్నారు. జెండాలు 3, అజెండా మాత్రం ఒక్కటేనని తెలిపారు. రాష్ట్రంలో పాలనను మళ్లీ గాడిన పెట్టే బాధ్యత తనదని అన్నారు. ఐటీని ప్రోత్సహించి యువతకు కొత్త దారి చూపించారని, టెక్నాలజీ దుర్మార్గుల చేతిలో పెడితే ప్రమాదకరమని పేర్కొన్నారు. పారదర్శకంగా జరగాల్సిన టెండర్లలోనూ అవకతవకలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోం తీసుకువస్తామని, అన్ని మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్లు నిర్మిస్తామన్నారు. తాము వచ్చాక ప్రతి నియోజకవర్గానికి విజన్ తయారు చేస్తామని తెలిపారు. వాలంటీర్లు నెలకు 30,000 నుంచి 50,000 సంపాదించుకునేలా చేస్తామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తామని చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలో చూస్తే చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయారు. పెట్టుబడులు పెట్టారు, ఇండస్ట్రీస్ పెట్టారు. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో భారతదేశంలో ఉండే యువత నెంబర్ 1. అందులో 30% తెలుగు జాతి ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. మేము అంటున్నారు మా తమ్ముళ్ళు, కుప్పంని మేము గెలిపిస్తాం, రాష్ట్రాన్ని, మా భవిష్యత్తును మీరు కాపాడండి అని మా తమ్ముళ్ళు ప్లే కార్డ్స్ పెట్టుకున్నారు. మీరు చెప్పినట్టు మీ ఓటు కుప్పాన్ని అభివృద్ధి చేయడానికే కాదు, కుప్పం భవిష్యత్తుకే కాదు, మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం కష్టపడుతున్నారు. 1 lakh మెజారిటీ, లక్ష మెజారిటీ అది మీరు చేయండి. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఎట్లా పరిగెత్తిచ్చే బాధ్యత నాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకటే కాదు, అన్ని విషయాలు నేను చూశాను ఈ ప్రభుత్వంలో. నాలాంటి వాడి మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని కేసులు పెట్టేశారు, పెడతానే ఉన్నారు. ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల వేళ ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నానని పేర్కొన్నారు.
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దటమే లక్ష్యంగా సాగిస్తున్న రాజకీయ ప్రయాణానికి తన వంతుగా ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం అందజేస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన చెక్కును పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవి రత్నానికి అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ స్వతంత్ర సంగ్రామాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ వంటి గొప్ప నాయకులు తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారని అన్నారు. జనసేన కోసం ఓ బేల్దారి మేస్త్రి ₹1,00,000 విరాళం అందించారని, ఇలా ఎందరో కూలీలు కూడా ₹100, ₹200 చొప్పున విరాళాలు ఇచ్చారని చెప్పారు. అలాంటి వారి స్ఫూర్తితో సినిమాల ద్వారా వచ్చిన తన కష్టార్జితాన్ని ప్రభుత్వానికి పనులు చెల్లించిన తర్వాత మిగిలిన డబ్బును పార్టీకి విరాళంగా ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల వేళ ఈ మొత్తం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నా అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమం సమయంలో డబ్బులు సంపాదించిన పెద్ద పేరున్న లాయర్లు మోతీలాల్ నెహ్రూ గారు కానీ స్వార్జితం నుంచి వచ్చిన డబ్బుని ఉద్యమాల కోసం ఖర్చు పెట్టేవాళ్ళు, స్వాతంత్ర ఉద్యమాల కోసం. అలాగే వారి ప్రేరణతోనే నేను సినిమాల ద్వారా నాకు వచ్చిన స్వంత నిధుల్ని ఎప్పటికప్పుడు పార్టీకి ఇస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే పార్టీ నిర్వహణ నిమిత్తం ₹10 కోట్ల నా సొంత నిధుల్ని మా పార్టీ ట్రెజరర్ శ్రీ రత్నం గారికి అందజేశాం. ఇప్పుడు ఎన్నికల నిర్వహణ లేదంటే ఒక పార్టీని నడపడం చాలా డబ్బుతో కూడుకున్నది. నేను చాలామంది నా కోసం ₹200, ₹500, ₹1,00,000 ఇచ్చే ఒక బేల్దారి మేస్త్రి కానీ వీళ్ళందరూ నాకు చాలా ప్రభావితం చేసే వ్యక్తులు. ₹500-600 కూలి చేస్తూ నాకు ప్రతిరోజు ₹100 పంపించే రైతు కూలీలు ఉన్నారు. సో వాళ్ళే అంత బలంగా పార్టీకి అండగా ఉన్నప్పుడు ఆర్థికంగా నా వంతు కృషిగా నేను కూడా దాదాపు 40-50 కోట్ల పైన ట్యాక్స్ కట్టాను లాస్ట్ 5-6 సంవత్సరాల్లో. అందుకని నేను కూడా మిగతా సంపాదన పార్టీకి నేను అందజేస్తూ వచ్చాను. దాంట్లో భాగంగానే ఇప్పుడు ₹10 కోట్ల అందజేశాను. మనస్ఫూర్తిగా ఇది పార్టీకి అండగా ఉంటుంది ఈ నిధులని చెప్పి రత్నం గారికి తెలియజేశాను. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకై సువిధ పోర్టల్ను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఇందుకై 48 గంటలకు ముందుగానే సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు అనుసరించాల్సిన విధి విధానాలు, ముందస్తుగా తీసుకోవాల్సిన అనుమతులను వివరించేందుకు గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన నిన్న సమావేశం జరిగింది. రాజకీయ పార్టీలు వారి ప్రతినిధులు నిర్వహించే సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఇంటింటి ప్రచారాలు, కరపత్రాల పంపిణీ తదితర ప్రచార కార్యక్రమాలకు ముందస్తు అనుమతి పొందేందుకై సువిధ పోర్టల్ను వినియోగించుకోవాలని ముఖేష్ కుమార్ మీనా కోరారు. ఇందుకై 48 గంటలకు ముందుగానే సువిధ యాప్ ద్వారా లేదా నేరుగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆన్లైన్ నామినేషన్లు, అఫిడవిట్లను దాఖలు చేసేందుకు మరియు ముందస్తు అనుమతులు మంజూరుకై ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు సుధా పోర్టల్ను ఈసీఐ డిజైన్ చేసినట్లు చెప్పారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా ఎన్నికలను నిష్పక్షపాతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంతర్రాష్ట్ర సరిహద్దు వెంట ప్రత్యేక చెక్పోస్టులతో నిఘాను కట్టుదిట్టం చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు వంటి వాటిని అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అంతర్రాష్ట్ర సరిహద్దు వెంబడి నిఘాను పటిష్టం చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా సమీపంలోని రామ్కో లెర్నింగ్ సెంటర్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ జిల్లా, సూర్యాపేట జిల్లాల అంతర్రాష్ట్ర సరిహద్దుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2 జిల్లాల కలెక్టర్లు ఎస్ ఢిల్లీరావు, ఎస్ వెంకట్రావు, ఎన్టీఆర్ జిల్లా సిపి కాంతిరాణ టాటా, సూర్యాపేట జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెడ్డే, ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్తో పాటు సరిహద్దు నియోజకవర్గాల వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోని చెక్పోస్టులను పరిశీలించారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వెంబడి నగదు, మద్యం, విలువైన వస్తువులు తదితరాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే విషయంలో ఇప్పటికే తీసుకున్న చర్యలు, కొనసాగించాల్సిన చర్యలు, 2 జిల్లాల మధ్య సమన్వయం, సహకారం తదితరాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ 2 జిల్లాల అధికారుల మధ్య మంచి సమన్వయంతో, సమాచార మార్పిడితో, సహకారంతో మంచి ఫలితాలు ఉంటాయని వివరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు క్రియాశీలకంగా పనిచేస్తాయని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని కూడా సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2 జిల్లాల ఉన్నతాధికారులు, నోడల్ అధికారుల మధ్య పరస్పర సహకారం బాగుందని, ఇదే విధమైన సహకారాన్ని ఎన్నికలు ముగిసే వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. ముత్యాల, గరికపాడు, వత్సవాయి తదితర చెక్పోస్టులు ముఖ్యమైనవని, చాలా కీలకమైన గరికపాడు చెక్పోస్టును ఇప్పటికే బలోపేతం చేశామని, అవసరం మేరకు మరింత విస్తరించనున్నట్లు తెలిపారు. పల్నాడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఉంచడం జరిగింది. ఈ చెక్ పోస్ట్లో అన్ని రకాల సిబ్బందిని అంటే ఇంక్లూడింగ్ ఫారెస్ట్, అగ్రికల్చర్, అవసరం ఉన్నా లేకపోయినా సరే ఒక 10 మంది ఆఫీసర్స్ ఉంటే రకరకాలుగా చెక్ చేయడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ఎస్పీ గారు మేము ఆలోచించి ఒక 10 మంది ఆఫీసర్స్ తక్కువ లేకుండా ప్రతి టర్న్లో కూడా 10 మంది ఆఫీసర్స్ని పెట్టడం జరిగింది. చాలా ఇంటిగ్రేటెడ్గా మేము ఇప్పటికి సుమారు 1.72 crores ఇప్పటి వరకు అన్ని రకాలు కలిపి సీజ్ చేయడం జరిగింది. గరికపాడు ఈజ్ ఎ మేజర్ చెక్ పోస్ట్ కాబట్టి దాని తగ్గట్టుగా దాన్ని ఫర్దర్గా స్ట్రెంథన్ అనేటువంటి చేస్తాం. ఇప్పటికే ఇంకా ఫర్దర్ ఎనీ రిక్వైర్మెంట్ అని చేస్తాం. ఇది ఎలక్షన్స్లో భాగంగా ఇంటర్ స్టేట్ బార్డర్ కోఆర్డినేషన్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. లాస్ట్ నవంబర్లో ఆ ఎలక్షన్స్ పెట్టుకున్నట్టు ఇప్పుడు 2 జిల్లాలకు సంబంధించిన ఎలక్షన్స్ ఉన్నాయి అండ్ అసెంబ్లీ కూడా ఉన్నాయి. మంచి కోఆర్డినేషన్ ఉంది. 2 కలెక్టర్స్ మధ్య, 2 ఎస్పీ అండ్ సిపి మధ్యన, 2 ఆర్డీఓస్ అండ్ ఆర్ఓస్ అండ్ ఏసీపీస్ అందరి మధ్య మంచి కోఆర్డినేషన్ అనేటువంటి ఉంది. ద సేమ్ కోఆర్డినేషన్ అనేటువంటిది అనదర్ ఈ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎక్స్టెండ్ చేయమని చెప్పేసి అనేటువంటి విధంగా ఈ కోఆర్డినేషన్. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ సిపి కాంతిరాణ టాటా, సూర్యాపేట జిల్లా ఎస్పీ బీకే రాహుల్ హెగ్డే మాట్లాడుతూ 4-5 పోలీస్ స్టేషన్ల పరిధిలో 5 ఉమ్మడి చెక్పోస్టులు ఉన్నాయని, 9 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులతో పాటు మరో 6 చెక్పోస్టులు జిల్లా లోపల పనిచేస్తున్నాయని, అవసరం మేరకు వీటి సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. ఒక్కో చెక్పోస్టు వద్ద 10 మందికి తగ్గకుండా సిబ్బందిని మోహరించినట్లు పేర్కొన్నారు. తర్వాత ఎక్సైజ్ పరంగా, తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్ పరంగా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరంగా ఈ సమాచారం ఒకరికి ఇచ్చిపుచ్చుకునే విధంగా ఎటువంటివి చేయాలి. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏమైనా సస్పెక్ట్స్ అక్రాస్ ద బార్డర్ మూవ్మెంట్ అయినప్పుడు, ఎలక్షన్ డే రోజు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా ఫోర్స్ మూవ్మెంట్, ఇలా రకరకాల ఇష్యూస్ మీద 2 జిల్లాల కలెక్టర్స్, ఎస్పీస్, వాళ్ళ సిబ్బంది అందరూ పాల్గొని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా విత్ గుడ్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పనిచేయాలన్నట్టుగా అనుకోవడం జరిగింది. దీంట్లో కూడా సస్పీషియస్ మూమెంట్ ఆఫ్ పీపుల్ మనకు సూర్యాపేట, విజయవాడ దగ్గరనే ఉంది కాబట్టి రిపీటెడ్గా ఎవరు మూమెంట్ అవుతున్నారు, రిపీటెడ్గా వస్తున్న వెహికల్స్, దానికి కూడా మనం ఇన్ఫర్మేషన్ పెట్టి దాని మీద కూడా నిఘా పెట్టాము. బార్డర్ ఏరియాస్లో స్టోరేజ్ పాయింట్స్, లిక్కర్ స్టోరేజ్ పాయింట్స్ అలాంటిది ఏమైనా ఉంటే దాని మీద కూడా మనం ఫోకస్ చేస్తున్నాం. మొత్తం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారము ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి ఏమేమి ఏర్పాటు చేసుకోవాలి అన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎన్టీఆర్ జిల్లా ఆఫీసర్స్తో కంటిన్యూస్గా కోఆర్డినేషన్లో ఉండి ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకుంటాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త గెలిపే లక్ష్యంగా పనిచేసి ప్రజలతో మమేకం కావాలని గన్నవరం టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు కోరారు. మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రం గన్నవరంలోని రోటరీ క్లబ్ నందు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గన్నవరం నియోజకవర్గం నలువైపుల నుండి 3 పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర హితం కోసమే 3 పార్టీలు కలిసి ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ పొత్తును ప్రజలు ఆమోదించారని, అందుకు చిలకలూరిపేటలో జరిగిన సభ నిదర్శనమని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క కార్యకర్త గెలిపే లక్ష్యంగా పనిచేసి ప్రజలతో మమేకం కావాలని కోరారు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గన్నవరంలో ఎన్నికల శంఖారవం పూరిస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. ప్రతి ఒక్క కార్యకర్త ఎన్నికల కురుక్షేత్రంలో తమ బాధ్యత నిర్వహించాలని పిలుపునిచ్చారు. రాబోయే ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ సబ్ప్లాన్ నిధుల ద్వారా మెరుగైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసి వారిని ఆర్థికంగా, సామాజికంగా అగ్రపథంలో నడిపించాలనే సంకల్పంతో గన్నవరం నియోజకవర్గంలోని పేదలకు పెద్ద ఎత్తున ఇండ్ల స్థలాలను పంపిణీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో ఈ అవినీతి అరాచక పాలకులకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పి రాష్ట్రాన్ని, భావితరాల భవిష్యత్తును కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని సీఎం జగన్ కోరారు. తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎలమంచిలి రవి, గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన బత్తిన రాము, ఎంపీ కేశినేని నాని, పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావులను సీఎం జగన్ పిలిపించి మాట్లాడారు. అవినాష్ అధిక మెజారిటీతో విజయం సాధించేలా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. సీఎంను కలిసిన వారిలో ఎలమంచిలి రవి తనయుడు రాజీవ్ కూడా ఉన్నారు. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు సీఎం జగన్ సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీలో చేరారు. టీడీపీ మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ మెంబర్ కోకిలిగడ్డ దేవమణి, రాష్ట్ర బీసీ సెల్ సెక్రటరీ కోనూరు సుబ్రహ్మణ్యం, డివిజన్ అధ్యక్షులు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకులు బత్తిన రాము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుష్పగుచ్చాలు అందచేసి శాలువా కప్పారు. సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పార్టీ నేతలు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో ఏ వివరాలు పెట్టకుండా అంతా రహస్యంగా ఉంచుతున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులిచ్చే భక్తులకు ఖర్చుల లెక్కలు చెప్పట్లేదన్నారు. కరుణాకర్ రెడ్డి వచ్చాక వివరాలేవి వెబ్సైట్లో కనిపించడం లేదని, ఆయన బోర్డు సమావేశాల్లో ఏం చర్చించారో, ఆమోదించారో వివరాలు ఉండాలని మండిపడ్డారు. టీటీడీలో నిర్ణయాలన్నీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్ రెడ్డే తీసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నేలాయపాలెం విజయ్ కుమార్ ఆరోపించారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయి 3 నెలల్లోనే బడ్జెట్కు విరుద్ధంగా 1300 కోట్ల రూపాయల పనులను ఆమోదించారని అన్నారు. దీంతో పాటు కరుణాకర్ రెడ్డి కుమారుడు తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా ఉండటంతో అభివృద్ధి ముసుగులో కుమారుడి గెలుపు కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కోడ్ వచ్చేలోపు నిధుల విడుదల కోసం తిరుపతిలో 2-3 యాత్రికుల సత్రాలను యుద్ధ ప్రాతిపదికన కొలగొట్టారని తెలిపారు. ఒకేసారి కొలగొట్టేసరికి సత్రాలు చాలక భక్తులు రోడ్డుపైనే పడుకునే దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. 2 సత్రాలు కాంట్రాక్టులో పెడితే కదా 600 కోట్లు వచ్చేదన్న ఆయన 2 ఏళ్లైనా నిర్మాణాలు కావు, కానీ కమిషన్ మాత్రం 10% వచ్చేసిందని ఆరోపించారు. దేవస్థానం బడ్జెట్ను వైసీపీ ఎలక్షన్ బడ్జెట్ మాదిరి మార్చేశారని ధ్వజమెత్తారు. ఇంత జరుగుతున్నా ఈవో పదవీ కాలం పొడిగించాలని కేంద్రానికి ఎలా ఉత్తరం రాస్తారని ప్రశ్నించారు. సీఎం జగన్ రాసిన లేఖపైన ఈసీ విచారణ జరిపించాలన్నారు. టీటీడీలో ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ కరుణాకర్ రెడ్డిలను పక్కన పెట్టి తిరుమల పవిత్రతను కాపాడాలని నేలాయపాలెం విజయ్ కుమార్ కోరారు. దేవదేవుని కోసం భక్తులు చెల్లించే ముడుపులు, హుండీ డబ్బులు కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా భక్తులు చెల్లించే డబ్బులుకి సంబంధించి ఏమాత్రం జవాబుదారీతనం కనపడదు. ఎవ్రీథింగ్ ఈజ్ సీక్రెట్, పరమరహస్యం, ఎవ్వరికీ తెలియదు. వెబ్సైట్లో పెట్టరు. కోడ్ ఆఫ్ కాండక్ట్ లాంటివి టీటీడీకి వర్తించవు. సమాచార హక్కు ఆర్టీఏ యాక్ట్ అస్సలు మాకు వర్తించదు, పో ఏం పీక్కుంటావు పీక్కో అన్న టైప్లో చెప్పారు. సమాచార హక్కు టీటీడీకి వర్తించదంట. వెబ్సైట్లో టీటీడీ వెబ్సైట్లో ఏ వివరాలు పెట్టరు. బోర్డు మీటింగ్లు పెడతారు కానీ ఏమేమి చర్చించారో లోపల అనేది భక్తులకు తెలియజెప్పరు. లోపల ఏమి రహస్యాలు ఉంటాయో ఏమో అని తెలియజెప్పరు. ఇంజనీరింగ్ పనులు కొన్ని 100,000 కోట్లు ఖర్చు పెడతారు. కానీ ఇంజనీరింగ్ పనులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఏ పనులకు ఇచ్చాము, ఏవి లేదు, ఎంతెంత ఉంది, దాని షెడ్యూల్స్ ఏంటి, ఇవేవి వెబ్సైట్లో ఉండవు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సీక్రెట్, పరమరహస్యం అంతా. గన్నవరం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భారీ మెజారిటీతో విజయం సాధించాలని, చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ నాయకులు కాశీలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామానికి చెందిన ధూళిపాళ దేవేందర్రావు ఆధ్వర్యంలో 40 మంది టీడీపీ కార్యకర్తలు కాశీ వెళ్లి కాశీ క్షేత్రంలో టీడీపీ గెలుపు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చిన నాయకులు యార్లగడ్డ వెంకట్రావును నిన్న విజయవాడలో పార్టీ కార్యాలయంలో కలిసి కాశీ ప్రసాదం, దేవుని ప్రతిమను అందించి కాశీ నుంచి తెచ్చిన స్వామివారి శేష వస్త్రంతో సన్మానించారు. టీడీపీ నాయకుల అభిమానానికి యార్లగడ్డ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు సతీష్, ధూళిపాళ్ల నాని, సోమేశ్వరరావు, గుజ్జర్లపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నేతలకు ప్రజలకు సేవ చేయడం తెలియదని, అందిన వరకు దోచుకోవడమే వారి పని అని టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి విమర్శించారు. వైసీపీ నేతలకు ప్రజలకు ఏనాడైనా సేవ చేద్దామని ధ్యాసే లేకుండా పోయిందన్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డికి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్కు ఖచ్చితంగా సంబంధం ఉందని ఆరోపించారు. ప్రజలకు సేవ చేద్దామన్న ధ్యాస వైసీపీ నాయకులకు లేదని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. అందిన వరకు దోచుకోవడమే వైసీపీ నేతల పని అని, ప్రజలకు సేవ చేయటం తెలియదని దుయ్యబట్టారు. ఎంపీ విజయసాయికి ఏం తెలుసని వేమిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సప్లై చేసిన నాసిరకం మద్యం వల్ల ఎంతమంది చనిపోయారో లెక్కే లేదని విమర్శించారు. దొంగసారాతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పి విజయసాయిరెడ్డి ఓటు అడగాలని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డికి బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్కు ఖచ్చితంగా సంబంధం ఉందని తెలిపారు. కాబట్టి ఎంపీ ల్యాడ్స్ నువ్వు నెల్లూరుకు చేసింది 0. సరే, వి ప్రభాకర్ రెడ్డి నువ్వు అడిగావు కదా, ఏం పీకేడని అడిగావు కదా మొన్న వి ప్రభాకర్ రెడ్డి. ఇదిగా పేదోళ్ళకి కుల మతాలు భేదాలు లేకుండా స్కూల్ పెట్టాడు, హాస్పిటల్ పెట్టాడు, 1 రూపాయి ట్యూషన్ ఫీజు లేకుండా స్కూల్ పెట్టాడు, 1 రూపాయి లేకుండా హాస్పిటల్ పెట్టాడు, మినరల్ వాటర్ ప్లాంట్లు పెట్టారు, 103 మినరల్ వాటర్ ప్లాంట్స్ తన సొంత డబ్బుతో ఖర్చు పెట్టాడు. ఎంపీ ల్యాడ్స్ కాదు, సొంత డబ్బు, అతను సంపాదించిన డబ్బులో 103 వాటర్ ప్లాంట్లు పెట్టాడు. ఆ పోతిరెడ్డిపాళెంలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు. పాపం ఎవరో వస్తారు, ఆ గిరిజనులు వచ్చారు, పాపం సార్ మాకు నీళ్లు లేవంటే, అయ్యో బలేవాళ్ళు అంటే తీసుకోండి వాటర్ ప్లాంట్ అదే ఉందని వాటర్ ప్లాంట్. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఏపీ మళ్లీ అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలను గెలిపించాలని అభ్యర్థించారు. టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ చిన్ని గెలుపును కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి 8వ డివిజన్ కంచుకోట వీధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణితో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తోందని అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలు విసుగు చెందారని చెప్పారు. అభివృద్ధి లేకపోగా ఉన్న అభివృద్ధి 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్వయంగా ప్రజలే వివరిస్తున్నారని అన్నారు. టీడీపీ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ డెవలప్మెంట్ ఆగిపోవటం ఒకటే కాకుండా మన రాష్ట్రం ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపిస్తుందండి అంటున్నారు. ఈ 5 ఏళ్లలో మనకి అసలు ఏ డెవలప్మెంటు రాలేదు అని చెప్పి చాలా బాధపడుతున్నారండి. సో నేను పోయేదేం లేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని, మన జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయండి. మీకు మళ్ళీ రామరాజ్యం వస్తుంది. నెక్స్ట్ 5 ఇయర్స్ మనం ప్రోగ్రెషన్ స్టార్ట్ చేద్దాం. తర్వాత ఇంకా మనకు తిరుగుండదండి అని చెప్తున్నాను. సో ఇక్కడ ప్రచారంలో నాకు వచ్చిన ఆనందానికి ఈ మన డివిజన్ కమిటీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ గద్దె రామ్మోహన్ గారికి అలాగే కేశినేని చిన్ని గారికి ఓటేయమని కోరుకుంటున్నాను. అనంతరం కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో ముందుండే గద్దె రామ్మోహన్ను, కేశినేని చిన్నిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగు చెందారని విమర్శించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారిను, అదే రకంగా ఎంపీ కేశినేని శివనాథ్ గారి విజయాన్ని కాంక్షిస్తూ గద్దె రామ్మోహన్ గారి కుమారుడు గద్దె కాంతి గారు ఇక్కడికి వచ్చారు 8వ డివిజన్కి. ఇక్కడ ప్రతి గడప గడపకి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఈ రాక్షస రాజ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందిని గురించి వివరించి తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీకి ఓటేయమని కోరారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. ఈ 4 సంవత్సరాల్లో కూడా మాకు మహిళల దగ్గర నుంచి ఎస్సీలమైనా బీసీలమైనా చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు చాలా కష్టాలు పడ్డాం. ఈ 4 సంవత్సరాల్లో ఈ రాక్షసుని తోలటానికి మేమందరం రెడీగా ఉన్నామని చెప్తున్నారు. గన్నవరంకు చెందిన లాయర్ అంజయ్య ప్రశాంతి భైరా అనే మహిళను వేధింపులకు గురి చేస్తున్నారని బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు బొడ్డు నాగలక్ష్మి ఆరోపించారు. ఓ కేసు విషయంలో ప్రశాంతి ఆ లాయర్ను సంప్రదించగా అసభ్యంగా ప్రవర్తించాడని మండిపడ్డారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాధితురాలతో కలిసి మాట్లాడారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరిగ్గా చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి మహిళకు న్యాయం చేయాలని కోరారు. నేను అన్నాను సార్ అని అంటే, సరేనమ్మా నీకు అన్యాయం జరిగింది,
న్యాయం చేస్తారుగా, ఆయన చెప్పినట్లు కూడా నువ్వు చేయొచ్చు కదా అని చెప్పానని అడిగారు సార్ నన్ను ఆ ఇద్దరు వ్యక్తులు కూడా. అనేసరికి ఆయన ఏం అడిగారు సార్ మీకు తెలుసా అండి, నన్ను ఒక గంట సేపు పడుకోవడానికి రామని చెప్పానని అని నన్ను అడగడం జరిగింది సార్. అలాగే మీ పిల్లల్ని మీ వాళ్ళని ఎవరినైనా ఇలాగే అడిగితే మీరు ఇలాగే ఊరుకుంటారా సార్ అని చెప్పానని నేను గట్టిగా మాట్లాడాను సార్. ఈలోగా ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక అతను వచ్చారు సార్. ఆ నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్, అతని షర్ట్ మీద ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ నేను చూశాను సార్. చూడగానే అతని పేరు మహేష్ అని చెప్పానని తెలిసింది సార్. వీళ్ళందరూ కూడా ఏంటమ్మా ఏం చేస్తావు మహా అయితే నువ్వు, నీది ఎస్సీ అంట కదా, ఏం చేస్తావు నువ్వు మహా అయితే. బోర్డులు అయితే కడుతున్నారు కానీ దేంట్లోనూ న్యాయం జరిగిన దాఖలాలు అయితే లేవు. అది వాళ్ళకి తెలుసు, మనందరికి కూడా తెలిసిందే. శిక్ష పడింది ఎంతమందికి అంటే నీరు గార్చడం విషయంలో మరి చాలా ముందంజలో ఉన్నది పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను చెప్తున్నాను. స్వయంగా నేను కూడా ఫేస్ అయ్యాను ఒక సిఐ ద్వారా. ఇదైతే జరుగుతున్నదే, మహిళలు అన్నా ఎస్సీలు అన్నా సరే ఎంత స్థాయిలో ఉన్నా సరే మేము అటువంటి అరాచకాలకి మేము గురవుతున్నాము. దాని మీద మేము కూడా ఎస్సీ కమిషన్కి మళ్ళీ వెళ్తాం. ఈ అమ్మాయి విషయంలో కూడా ఏదైతే ఈ లాయరు ఆడది సహాయం కోసం వచ్చినప్పుడు ఇటువంటి లాయర్లే కీచకులు అయ్యి, అదే వేరే అమ్మాయి కొంచెం లీడర్ కాకపోతే లోపరుచుకొని పాడు చేయటం అనేది జరిగేది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.